శరీరం ఉంది, ఇంద్రియాలున్నాయి, విషయాలున్నాయి, ప్రపంచం ఉంది, వ్యవహారం ఉంది. ఈ 5 ఉన్నవాడెవడు? బద్ధుడు. ఈ 5 ఉన్నవాడెవడు? జీవుడు. వీడు బద్ధుడు. దేంతో బద్ధుడు? పాపపుణ్యాలు, సంకల్ప వికల్పాలు, వ్యాపార వ్యవహారాలు. అర్థమైందండి? ఆ 5 ఉన్నవాడికి ఈ 3 తప్పవు. కాబట్టి నేను నిరుపాధికుడను అన్నవాడికి ఏమైంది? ఈ 3 కూడా లేవు. నేను పరిపూర్ణుడను, నామరూప గుణ శూన్యుడను. ఆకారం లేదు, వికారం లేదు, నామరూప గుణములు లేవు. నాకేమేం లేవండి స్వరూప జ్ఞానంలో ఉన్నవాడికి? నేను ఆత్మస్వరూపుడు, నేను పరమాత్మ స్వరూపుడు, నేను ప్రజ్ఞాన స్వరూపుడు, నేను ప్రజ్ఞాన ఘనుడను అన్నటువంటి బ్రహ్మస్వరూపుడు, పరబ్రహ్మస్వరూపుడు ఎవరైతే ఉన్నారో అతనికి 5 లక్షణాలు లేవు. ఏం లేదు? ఆకారం లేదు, వికారం లేదు, నామం లేదు, రూపం లేదు, గుణం లేదు. గుణం అంటే సత్వరజస్తమో గుణాలు 3 లేవు. అర్థమైందండి? రూపం అంటే స్త్రీ రూపం లేదు, పురుష రూపం లేదు. నామం అంటే వెంకటరావు కాదు, సుబ్బారావు కాదు, వెంకటలక్ష్మి, శుభలక్ష్మి కాదు. ఏ పేరు ఈ పేరని చెప్పడానికి వీలు లేదు. నామరూప గుణాలు లేవు, వికారం లేదు. వికారం లేదంటే బాల్యవన కౌమార వృద్ధాప్యములు లేవు. ఇంకేం లేవు? ఆకారం లేదు. ఆకారం లేదంటే ఇంద్రియాలు లేవుగా. ఇంద్రియాలు ఉంటేనే ఆకారం ఉండేది.